ఏంటే ఇది? ఏంటోనే చాలా కొత్తగా ఉంది. వావ్, స్మెల్ సూపర్బ్ గా ఉంది. దీన్ని దాచుకోవాల్సిందే. మీ ముగ్గురిని కూడా చంపి ఆ వేల్ వామిట్ ని తీసుకుందామనుకున్న రాజేష్ కి మీరు కూడా ఆ జాలర్లలాగే మళ్ళీ వేల్ వామిట్ ని సముద్రంలో విసిరేస్తారేమోనని అనుమానం వచ్చి మీకు తెలియకుండా మీ వెనకాలే ఫాలో అయ్యాడు. ఆ వేల్ వామిట్ కోట్ల వ్యాపారం చేస్తుందని తెలియని శ్వేత ఎప్పట్లాగే తను దాచుకునే వస్తువులతో పాటు భద్రపరిచింది. అది ఈ రాజేష్ చూశాడు. దాన్ని ఎలాగైనా తీసుకోవాలని ఒకరోజు రాత్రి మీ గెస్ట్ హౌస్కొచ్చాడు. అప్పుడే మీరు లోపల ఆ మాంత్రికురాల్ని చంపాం కాబట్టే ఆమె దయ్యమై మనల్ని చంపడానికి వచ్చిందని మీరు మాట్లాడుకోవడం ఆ రాజేష్ చాటుగా విన్నాడు. మీ మాటల్లో ఆ మాంత్రికురాల్ని చంపింది మీరే అని రాజేష్కి తెలిసిపోయింది. మీరు మాంత్రికురాల్ని చంపడం వల్లే ఆ వేల్ వామిట్ జాడ తెలియకుండా పోయిందని మీ మీద కక్ష కట్టాడు. ఆ క్షణం నుంచే మిమ్మల్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ మిమ్మల్ని అంత ఈజీగా చంపకూడదనుకున్నాడు. ఆ మాంత్రికురాల్ని ఎంత ఘోరంగా చంపారో అంతే ఘోరంగా మిమ్మల్ని చంపాలనుకున్నాడు. మిమ్మల్ని చంపడానికి అతను వాడిన ఆయుధమేంటో తెలుసా? దయ్యం ఉందని భయపడే మీ పిరికితనాన్ని అస్త్రంగా మలుచుకున్నాడు.